కావడానికి ముందున్న ఆప్షన్ ఏదైనా ఉందంటే ఇండియా దాని మీద టారిఫ్లు వేసామా, లేదంటే అక్కడి నుంచి ఏ విధంగా మనం నిధులు రాబట్టుకున్నామా, ఏ విధంగా ఆంక్షలు పెట్టామా, ఇవే ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉంటుంబోతుంది అనుకోవచ్చు ఈ షట్ డౌన్ ఎఫెక్ట్ అనేది. అక్కడ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు దాని ప్రభావం మన ఇండియా మీద కూడా పడుతుంది. ఎందుకు అంటే అక్కడ పని చేస్తున్నటువంటి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఇవాళ ఇండియన్ ఎంబసీ అంటే యుఎస్ సంబంధించిన ఇండియాలో ఉన్నటువంటి కాన్సులేట్ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తిరిగి వెళ్ళే అవకాశాలు లేవు యుఎస్ కు అనేటువంటిది నేను కొన్ని టీవీలలో చూశాను. మరి అది ఇంతవరకు నిజమో తెలియదు. అదే జరిగితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఆందోళన చెందుతారు కదా ఇక్కడికి వచ్చిపోవాలంటే. అలాగే ఇక్కడికి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వివిధ పనుల మీద రేపు వాళ్ళని వెళ్ళనీయకుండా ఆపేశారు అనుకోండి, అది ఏంటి? ఇది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. అతను కక్ష కట్టాడు భారతదేశం మీద అనేది కనిపిస్తున్నది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము క్రూడ్ ఆయిల్ అమెరికా నుంచి కొనడం ఆపేసాం. ఎందుకు ఆపేసాము? సుంకాలు విధించావు, పెంచావు. అంతకంటే తక్కువ రష్యా సప్లై చేస్తున్నప్పుడు ఎవరైనా ఏ దేశమైనా బిజినెస్ ఆలోచిస్తుంది. ఎక్కడ తక్కువ ఉంటుంది కొనుక్కుంటది. ఇప్పుడు మనం ఇండియాలో తయారయ్యేటువంటి వస్తువులు అయ్యే వస్తువులు చైనాలో తయారైతే చైనాలో తక్కువ రేటుకు అమ్ముతారు మనకంటే. అమెరికా చైనా నుంచి కొంటున్నది కదా తక్కువ రేటుకు అని చెప్పి. మన ఇండియా నుంచి కొంటున్నదా, లేదంటే వేరే దేశం నుంచి కొంటున్నదా, లేదంటే రష్యా నుంచి కొంటున్నదా? చైనా నుంచినే కొంటది, అక్కడ రేట్ తక్కువ ఉంది. అందువల్ల ఇక్కడ రష్యా మీద ఆయన కోపం ఉండొచ్చేమో, కానీ ఇది బిజినెస్ పరంగా మన భారతదేశం తీసుకునే నిర్ణయాలు మనకుంటాయి. నీ దగ్గర కొనాలని ఏముంది? ఎక్కడ ఈ గిలిగజాలు పెట్టుకొని అన్ని సమస్యలన్నీ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు భారతీయ మన యొక్క ఇంజనీర్లందరూ కూడా అక్కడ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఇతర ఉద్యోగులు కానీ అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఏంటి అని, ఏం జరుగుతుందో, ఇతను ఏం చేస్తాడు అని. దాని క్లారిటీ లేదు ప్రభుత్వం నుంచి, ఎలాంటి క్లారిటీ లేదు అక్కడే ప్రభుత్వం నుంచి. ఇప్పుడు ఈ బిల్లు మరి వెంటనే పరిష్కారం అవుతుందా? ఇరు పక్షాల మధ్య సైక్యత కుదురుతుందా? ఆలస్యం అయ్యే కొద్దీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది కదా, రెవెన్యూ పోతుంది కదా. ఇప్పుడు టూరిజం మీద వచ్చే రెవెన్యూ అంతా కూడా పోతుంది కదా, దాని ప్రభావం పడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా ఏం లేదు, దిగజారిపోయి ఉంది, ఇంకా దిగజారుతుంది. ఇప్పుడు ఈ విధంగా అన్ని సుంకాలు విధించడం వలన ఎప్పుడైతే ఎగుమతులన్నీ ఆపేశారో అలాగే దిగుమతులు కూడా ఆపేశారు అనేక దేశాలు. వాళ్ళకి వచ్చే రెవెన్యూ పోయిందా లేదా? ఆయన అనుకుంటున్నాడు నేను ఎగుమతుల మీద అంటే మన దగ్గర ఇతర దేశాల నుంచి వచ్చే ఎగుమతుల మీద సుంకం ఎక్కువ వేస్తే నా దేశానికి రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చు అని అతను అనుకుంటున్నాడు. కానీ ఏ దేశమని ఏం ఆలోచిస్తుంది? నువ్వు కాకపోతే ఇంకో దేశానికి అమ్ముకుంటాము, లేకపోతే కొన్ని రోజులు ఉపయోగపడతాము. అక్కడ వాళ్ళకే కదా ధరలు పెరిగి జీవనం సాగించలేనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన ఇండియన్స్ ధరలు పెరిగాయని వాపోతున్నారు. అక్కడ ఆయిల్ ధరలు బాగా పెంచేశారు. ఇప్పుడు అక్కడ డాలర్ వాల్యూ ఉండొచ్చు, మనతో మనం పోల్చుకోక్కర్లేదు. అక్కడ పోల్చుకున్నా కూడా వాళ్ళకు ఒక డాలర్ పెరిగింది అంటే అమ్మమ్మ డాలర్ పెరిగింది అంటారు వాళ్ళు. పెంచారా ప్రభుత్వం ఇంత ఒక డాలర్ ఎలా పెంచుతారని మాట్లాడతారు వాళ్ళు. అక్కడ పరిస్థితులు అలా ఉంటాయి. అందువలన అన్ని రేట్లు అక్కడ పెరిగిపోయాయి ఇవాళ. అదే ఏం మరి స్టడీ చేస్తున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. అన్ని దేశాలతో సఖ్యత లేకుండా పాకిస్తాన్ తో సఖ్యత పెట్టుకుంటే ఏం చేయగలుగుతావు? బంగ్లాదేశ్ తో పెట్టుకుంటే ఏం చేయగలుగుతావు? నువ్వు ఆ దేశాల నుంచి వచ్చి నీకు ఏం రెవెన్యూ ఉంది? నీ దగ్గర నుంచి వాళ్ళకు ఉపయోగం ఉంది, కానీ వాళ్ళ దగ్గర నుంచి నీకేం ఉపయోగం ఉంటుంది? నువ్వేమి పాకిస్తాన్ కు ఎయిర్ బస్సులు పంపించి మనం ఏమైనా దాడి చేస్తావా? నువ్వు చేయగలుగుతావా? ఇంత దమ్ముందా? జరిగే పనే కాదు కదా. యుద్ధం మనకు అమెరికాకు యుద్ధం వచ్చే పరిస్థితి ఏముంటది కదా. ఎందుకుంటది? ప్రపంచ దేశం అంగీకరిస్తాయా అట్లాంటి పిచ్చి పనులు చేస్తే? అతను సఖ్యత అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడు, అంతకుముందు ఉన్నటువంటి ఒబామా గాని లేదంటే జో బైడెన్ పీరియడ్లో గాని ఇట్లా ఏమైనా షట్ డౌన్లు అయినాయా? ఎందుకు కాలేదు? మరి కాలే కదా. వాళ్ళు హ్యాపీగా నడిపించుకున్నారు కదా. నువ్వు జో బైడెన్ మీద విపరీతంగా నువ్వు విమర్శలు చేసావు కదా, చేసినా కూడా మళ్ళీ నువ్వు సపోర్ట్ చేసావు కదా వాళ్ళకు.
ఎందుకు? నీ బిజినెస్‌ల మీద వాళ్ళు కన్నేశారు. దాంతో నువ్వు ఆందోళన చెంది వాళ్ళకి సహకరించావు. అది నిజము. ఉమ్, ఇప్పుడు నువ్వు అధికారం నీ చేతిలోకి వచ్చింది కాబట్టి నేను అన్ని విధాలుగా అందరిని ఇబ్బంది పెడతాను. ఇప్పుడు ఏం మాట్లాడతాడు రేపటి నుంచి? చూడండి, జో బైడెన్ వాళ్ళు అంగీకరించలేదు అని వాళ్ళ మీద నెపం పెడతాడు. ఉమ్. వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. ఇంకొకసారి అయ్యే ఛాన్స్ ఎందుకంటే లేదు ఇవాళ కాబట్టి ఇప్పుడే ఎట్లాగా నేను అధ్యక్షుని అయ్యాను కాబట్టి ఏదున్నా ఈసారే చూసుకుందాము, ఏదున్నా ఈసారి అమలు చేద్దాము, ఎట్లా అయినా సరే ఈసారి ఒక పొలిటీషియన్ లా కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ లా ముందుకెళ్దామని ఆలోచనతో ఉన్నారు అని అర్థమవుతుంది సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే. ఎందుకంటే నెక్స్ట్ టైం బిజినెస్ ఛాన్స్ ఉండదు మ్యాన్లు కాబట్టి. కూడా డిక్టేటర్లుగా ఉండరమ్మా. బిజినెస్ మ్యాన్లు కూడా ఉమ్, ఆచితూచి బిజినెస్ చేస్తారు. ఉమ్, ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకసారి తగ్గాలి, ఒకసారి పెరగాలి. అన్ని ఆలోచించుకొని చేస్తారు బిజినెస్ పీపుల్ కూడా. అంతేగాని అరే నా షాపుకి వస్తే ఇంత రేటుకే కొనాలని ఎవరు అనరు.